బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒడి అమ్మ బడవ ఎవడురా రే ఆ డబ్బా గాలికి ఎక్కడ నా మీద పడిద్దిరా బాబు. ఈ స్టైల్ బస్ స్టాండ్ వస్తుంది. ఇదిగో బస్ స్టాండ్ నుంచి బస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ బస్ స్టాండ్ మళ్ళీ వెళ్ళాలి. ఇటే మనం వెళ్ళేది. ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు ఇంజిన్ స్టార్టింగ్ లో ఉంచుకుని డౌన్ లో దిగుతున్నట్టున్నారు. అలాగే ఇంజిన్ ఆఫ్ చేసుకుంటే ఆయిల్ అయితే సేవ్ అయ్యేది. సో ఈ రోజు సండే అనే కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే వచ్చాను. జస్ట్ ఇప్పుడే దర్శనం అయింది. రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇగో డౌన్ దిగుతున్నాను. ఇది డౌన్ అనే కొద్దిగా ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేసుకున్నాను. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎదురు లైటింగ్ లేదు కదా. అంటే స్టార్టింగ్ లో 10 రూపాయలు అయితే ఇచ్చాను పార్కింగ్ ఛార్జెస్ అని. అదే 10 రూపాయలు ఇప్పుడు సేవ్ చేసుకోవాలి కదా అని ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేసుకున్నాను. విజయవాడలో మంచిగా లైటింగ్ ఉన్న ఏరియా ఎక్కడ అంటే కనకదుర్గమ్మ దగ్గరలో ఉన్న ఏరియాలు మాత్రమే బాగా లైటింగ్ ఉంటది. ప్రకాశం బ్యారేజ్ చాలా బాగుంటది లైటింగ్. టెంపుల్ పక్కన రీసెంట్ గా ఫ్లైఓవర్ అయితే పడింది కదా, ఆ ఫ్లైఓవర్ కింద లైటింగ్ కూడా భలే ఉంటది, బాగుంటది. అండ్ అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు ఇంజిన్ స్టార్టింగ్ లో ఉంచుకుని డౌన్ లో దిగుతున్నట్టున్నారు. అలాగే ఇంజిన్ ఆఫ్ చేసుకుని ఉంటే ఆయిల్ అయితే సేవ్ అయ్యేది కదా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది నేను బెండకాయలు ఎక్కువ తినడం వల్లే అనుకుంటా నాకు ఈ తెలివితేటలు అనేది వచ్చినాయి. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ 10 రూపాయలు ఇచ్చాను, అదే 10 రూపాయలు ఇప్పుడు నేనైతే సేవ్ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికి బాకీ అయితే లేను, ఓన్లీ దర్శనం చేసుకునే వచ్చేసాను అంతే. అండ్ మీకు ఇందా చెప్పే కదా ఫ్లైఓవర్ రీసెంట్ గా వేసిందని. ఆ రైట్ సైడ్ ఉన్నది చూడండి, ఇదే ఫ్లైఓవర్ రీసెంట్ గా వేసారు. అండ్ ఈ ఫ్లైఓవర్ కింద లైటింగ్ మామూలుగా ఉండదు అసలు. ఈ లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్లే అనుకుంటా విజయవాడకి ఇంత అందం వచ్చింది. అండ్ ఈ ఫ్లైఓవర్ పడిన తర్వాత విజయవాడ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి చూసినా పైనుంచి డ్రోన్ ఎగరేసినా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒడి అమ్మ బడవ ఎవడురా రే ఆ డబ్బా గాలికి ఎగిరి నా మీద పడిద్దిరా బాబు. విజయవాడ మొదటి బ్రిడ్జి అంటే ఉంటే అది ఇదే అనుకుంటా. నాకు ఎందుకో తెలియదు కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కిన ప్రతిసారి జీవితంలో నేను ఎదుగుతున్నానేమో అనిపిస్తూ ఉంటది. అట్ ద సేమ్ టైం దిగేటప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తూ ఉంటది, జీవితంలో నేను డౌన్ అవుతున్నానేమో అనిపిస్తూ ఉంటది. అంత డౌన్ ఉంటుంది మరి. ఆ డౌన్ లో నాకు ఎందుకో ఇగ్నిషన్ ఆఫ్ చేయాలనిపిస్తూ ఉంటది, కానీ ఎనమాల ఎవడైనా వచ్చి గుద్దేస్తాడేమో అని భయంతో ఆఫ్ చేయట్లేదు. ఈ బ్రిడ్జ్ సగం దూరం వెళ్ళిన తర్వాత టెంపుల్ మనకి ఎందుకో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది, చాలా బాగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అండ్ మీకు రిటర్న్ వచ్చి ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఏంటి ఇప్పటి వరకు నా వీడియో చూస్తూనే ఉన్నావు నువ్వు? అబ్బా సూపర్ అబ్బా, నువ్వు దండం పెట్టుకోవచ్చు. నేను సర్లే ఒక లైక్ కొట్టుకో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్. ఎంత కష్టపడి తీసానా, ఇప్పుడే రిజర్వ్ లో పడిపోయింది, ఆయిల్ కూడా సగం అయిపోయింది. ఇదిగో యూటర్న్ తిప్పేస్తున్నాను అయితే చూడైతే. ఇప్పుడు నీ టెంపుల్ కనిపిస్తుందా? సో లైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది చూడండి, అదే కనకదుర్గమ్మ టెంపుల్. మీరు కొద్దిగా ఎక్కువగా ఊహించేసుకున్నట్టున్నారు, నేను కూడా అంతే అనుకోండి. కాకపోతే మీరు లైవ్ లోకి వచ్చి చూడడానికి ట్రై చేయండి, బాగానే కనిపిస్తుంది. ఇలా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ కి వెళ్తేనేమో బ్యారేజ్ వస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కడానికి కోసం నేను ఇటువైపు వెళ్తున్నాను. ఈ స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఇదిగో బస్ స్టాండ్ నుంచి బస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ బస్ స్టాండ్ మళ్ళీ వెళ్ళాలి. ఇటే మనం వెళ్ళేది. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు భలేగా ఉంటది అసలు. ప్రకాశం బ్యారేజ్ చాలా అందంగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, అదే ప్రకాశం బ్యారేజ్. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది కనకదుర్గమ్మ టెంపుల్. అండ్ ఈ టైంలో అయితే నైట్ టైం కదా, నైట్ టైం ప్రకాశం బ్యారేజ్ మీద లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. చూడండి మీకు రైట్ సైడ్ లైటింగ్ కనిపిస్తుంది చూడండి, ఇదే కొండపైకి వెళ్ళడానికి. బ్రిడ్జ్ కింద లైటింగ్ మామూలు కదా, బాగా పెట్టారు, బాగా డిజైన్ చేసి పెట్టారు అసలు. ఇదిగో ఇక్కడే చూడండి ఆ లైటింగ్ అలా చూస్తూ ఉంటే అసలు ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే భలేగా అందంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి భవానీ ఐలాండ్ ఉంటది. అండ్ ఈ లైటింగ్ సెటప్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు మనకి. సో ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైకి చూడాలనిపిస్తూ ఉంటది. చాలా మంది వీడియోస్ తీస్తూ ఉంటారు. సో ఫైనల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.